హలో! అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే మన ముత్యాలమ్మ పుట్టినరోజండి. ఎలా అనుకుంటున్నారా? మేమైతే ఇదే డేట్‌న అమ్మవారినైతే కాలనీలో ప్రతిష్ఠించాము. అందుకని ప్రతి సంవత్సరం అయితే అమ్మవారికి పుట్టినరోజు అయితే జరుపుకుంటామండి. లాస్ట్ ఇయర్ కూడా బాగా చేసుకున్నాము. ఆ వీడియో కూడా ఉంది మన ఛానల్‌లో. ఒకసారి చూసారు అంటే చూడండి. ఈసారి కూడా అంతే బాగా అయితే మేము అమ్మవారికైతే పుట్టినరోజు జరిపించాము. ముందుగా అయితే పొద్దున్నే అమ్మవారికి అభిషేకం అయితే చేశామండి. పంచామృతాలతో అంతా బాగా అమ్మవారికి పాలు, పెరుగు అన్నీ కలిపి అభిషేకం అయితే బాగా మంచిగా చేసి అమ్మవారికి అయితే మంచిగా అలంకరించి కాలనీలో మహిళలందరూ కలిసి బాగా చేసుకున్నాము. అలాగే ఒక్కొక్కరు ఒక నైవేద్యం అయితే అమ్మవారికి అయితే చేసి అమ్మవారికి నైవేద్యం అయితే సమర్పించాము. నా తరపున అయితే నేను గులాబ్ జామ్ అయితే చేశాను అమ్మవారికి. పూజ అయితే బాగా జరుపుకున్నామండి. మీరు కూడా అమ్మవారి ఆశీస్సులు పొందండి. హారతి అయితే తీసుకోండి. చూస్తున్నారా? అమ్మవారికి అయితే బాగా అందరం మనస్ఫూర్తిగా అభిషేకం అయితే చేసి పూజ అయితే చేసుకున్నాము. ఎలా ఉందండి మా ముత్యాలమ్మ అమ్మవారు జాతర కూడా అయితే మేము బాగా జరుపుతామండి. ముత్యాల అమ్మవారు ఆ వీడియోస్ కూడా చాలా ఉన్నాయి అమ్మవారివి. ఇప్పుడైతే చూసేయండి, అమ్మవారిని దర్శించుకోండి. అలంకరించేసినాక అమ్మవారు ఎంత కళగా ఉన్నారో చూడండి. అమ్మవారి రూపం చూడండి ఎంత బాగుందో. అందరూ ఒక్కొక్క ప్రసాదం అయితే నైవేద్యంగా సమర్పించుకున్నాము. అమ్మవారికి చాక్లెట్లు కూడా సమర్పించాము. కొబ్బరికాయలు కొట్టుకునేవారు కొబ్బరికాయలు కొట్టారు. అమ్మవారికి జడ కూడా చాలా బాగా కుదిరిందండి. చూడండి ఎంత బాగుందో అమ్మవారికి. ఈ వీడియో అయితే నచ్చితే మీరు కూడా అమ్మవారికి అయితే పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే కామెంట్ చేయండి. మీకు కూడా అంత మంచి జరగాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.